కళ్యాణ్ హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ వచ్చేసింది. అసలు హైప్ లేదన్నారు. సినిమా లేట్ అయింది అన్నారు. థియేటర్ బిజినెస్ అవ్వలేదు అన్నారు. కానీ వీటన్నింటిని దాటి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు టాలీవుడ్ సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. నైజాం 37 కోట్లు, సీడెడ్ 16.50 కోట్లు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, ఈస్ట్ గోదావరి 9.50 కోట్లు, వెస్ట్ గోదావరి 7 కోట్లు, గుంటూరు 9.50 కోట్లు, కృష్ణా 7.60 కోట్లు, నెల్లూరు 4.40 కోట్లు, ఓవర్సీస్ 10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 12.50 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 103 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమాకు 126 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ లెక్కన హరిహర వీరమల్లు సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 130 కోట్ల షేర్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావాలి. అయితే సినిమాకు ఉన్న హైప్ తో పెంచిన రేట్లతో హరిహర వీరమల్లు సినిమాకు ఈజీగా 250 కోట్లు మొదటి 4 రోజుల్లోనే వచ్చేస్తాయని చెప్తున్నారు. చూడాలి మరి హరిహర వీరమల్లు సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో.